వామ్మో, నేను అనుకున్నది ఒకటి, అవుతున్నది అయితే ఒకటి. మన డైరీ ఫామ్ షెడ్ కోసం అయితే నేను అనుకున్న బడ్జెట్ అయితే ఒకటైతే, అవుతున్న బడ్జెట్ నేను ఊహించండి. సో ఈరోజు అయితే మనం కనిగిరి దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి రేకులు అలానే పైప్స్ అయితే హోల్సేల్గా దొరుకుతాయి. అండ్ నేనైతే ఈ స్క్వేర్ రాడ్స్ కోసం అయితే వచ్చాను. ఈ స్క్వేర్ రాడ్స్ వచ్చేసి 24 ఫీట్స్ అయితే నేనైతే తీసుకున్నాను. 24 ఫీట్స్ 32 పైప్స్ అయితే తీసుకున్నాను. టోటల్గా మనకైతే 600 కేజీస్ అయితే వచ్చింది. కేజీ 86 రూపీస్ లాగా అయితే మనకైతే పడింది. అలానే మనకి ఐరన్ రేకులు కావాలి కదా, ఐరన్ రేకులు అయితే మనకి 24 ఫీట్స్ కావాలి. ఇవి కావాలంటే ముందుగానే మనమైతే ఆర్డర్ అయితే ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేనైతే JSW వాళ్ళు అయితే నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చాను. ఇది 15 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. ఈ 15 ఇయర్స్ వారంటీ కోసమే మనం మెయిన్గా ఏదైతే ప్రిఫర్ చేసాము. అలానే మనకి ఆఫ్టర్ 3 డేస్ డెలివరీ అయితే చేశారు. మీలో ఎవరికైనా సరే ఈ వాళ్ళ నెంబర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే సెండ్ చేస్తాను. అలానే మీలో ఎవరికైనా మన డైరీ ఫామ్ షెడ్కి అయిన ఖర్చు తెలుసుకోవాలనుకుంటే బడ్జెట్ కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో నేనైతే కంప్లీట్గా షెడ్ టూర్ కూడా చేస్తాను. మన అకౌంట్ని అయితే లైక్ చేసి ఫాలో చేయండి. కంప్లీట్గా డైరీ ఫామ్ షెడ్ గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.